ఈ దసరా టైంలో వాహనాల సేల్స్ భారీగా పెరిగాయి. ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 35% పెరిగాయి. గత నెల బండ్ల రిజిస్ట్రేషన్లు 6% పెరిగాయి. గత నెల 22న కొత్త జీఎస్టీ రేట్లను ప్రకటించాక వెహికల్స్ అమ్మకాలు మరింతగా ఊపందుకున్నాయి. గత ఏడాది నవరాత్రి పండుగ సమయంలో అమ్ముడైన వాహనాలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ ఏడాది దసరా నవరాత్రుల సమయంలో వాహనాలు విపరీతంగా అమ్ముడుపోయాయి. ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 35% పెరిగాయి. సెప్టెంబర్లో బండ్ల రిజిస్ట్రేషన్లు 6% పెరిగాయి. గత నెల మొదటి 21 రోజుల్లో మాత్రం అమ్మకాలు తగ్గాయి. సెప్టెంబర్ 22న కొత్త జీఎస్టీ రేట్లను ప్రకటించాక వెహికల్స్ అమ్మకాలు ఊపందుకున్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. దసరా పండుగ టైంలో మొత్తం 2,17,744 ప్యాసింజర్ వెహికల్స్ రీటైల్లో అమ్ముడయ్యాయి. ఇవి గత ఏడాది దసరా సమయంలో అమ్ముడైన 161,443 యూనిట్లతో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ బంపర్ సేల్తో సెప్టెంబర్లో పీవీ అమ్మకాలు 2,99,369 యూనిట్లకు పెరిగాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 2,82,945 యూనిట్లతో పోలిస్తే ఇవి 6% ఎక్కువ అని అంటున్నారు ఆటోమొబైల్ డీలర్స్. గత నెలలో 12,87,735 టూ వీలర్లు అమ్ముడయ్యాయి. సెప్టెంబర్ 2024లో అమ్ముడైన 12,08,996 యూనిట్లతో పోలిస్తే ఇది 7% వృద్ధి. నవరాత్రుల టైంలో అమ్మకాలు 36% పెరిగి 8,35,364 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే టైంలో 6,14,460 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక 3 వీలర్స్ అమ్మకాలు 106,534 యూనిట్ల నుంచి 98,866 యూనిట్లకు పడిపోయాయి. దసరా నవరాత్రుల టైంలో రీటైల్ అమ్మకాలు 25% పెరిగి 46,204 యూనిట్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 37,097 యూనిట్లు అమ్ముడయ్యాయి. కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు గత నెలలో 3% పెరిగి 72,124 యూనిట్లుగా నమోదయ్యాయి. ట్రాక్టర్ రీటైల్ అమ్మకాలు 4% పెరిగి 64,785 యూనిట్లకు చేరుకున్నాయి. ఇక దసరా టైంలో రీటైల్ అమ్మకాలు 19% పెరిగి 21,604 యూనిట్లకు చేరాయి. గత నెలలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం అమ్మకాలు 18,27,337 యూనిట్లుగా నమోదయ్యాయి. సెప్టెంబర్ 2024లో 17,36,760 యూనిట్లతో పోలిస్తే ఇవి 5% ఎక్కువ. నవరాత్రి అమ్మకాలు 34% పెరిగి 11,56,935 యూనిట్లుగా రికార్డయ్యాయి. గతేడాది 8,63,327 యూనిట్లు మాత్రమే సేల్ అయ్యాయి. ఈ ఏడాది మంచి వర్షాలు, పంటలు బాగుండడం, తక్కువ రేట్లు కస్టమర్లు కొనుగోలు శక్తిని పెంచాయని ఫాడా తెలిపింది. మొత్తంగా ఈ ఏడాది నవరాత్రుల టైంలో టూ వీలర్లు, కార్లు పెద్ద సంఖ్యలో సేల్ అవ్వడంతో మార్కెట్ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.